హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ వడ అండి. మటన్తో వడ ప్రిపేర్ చేయడం చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎప్పుడు కర్రీస్, బిర్యానీస్, మటన్తో కాకుండా ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా డెలీషియస్గా అయితే ఉందన్నమాట టేస్ట్. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా క్విక్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదా, బౌల్ తీసుకుని నేను 3 స్పూన్స్ జస్ట్ శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లో వాటర్ వేసుకుని అరగంట పక్కన నానబెట్టుకోవాలండి శనగపప్పును. అండ్ మనం తీసుకునేది పచ్చి శనగపప్పు కాబట్టి 30 మినిట్స్ పక్కన పెట్టుకుంటే నానుతుంది. ఇప్పుడు నేను 200 గ్రాముల మటన్ తీసుకున్నానండి, బోన్లెస్ మటను. మీరు గారెలు చేసుకోవాలంటే కైమా కూడా మీరు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం దీనిని మిక్సీ జార్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో ఒకసారి మనం క్రష్ చేసేసుకుందాము. సో చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుని నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ బౌల్ తీసుకుని నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత నేను ఒక చిన్న స్పూన్తో జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను అల్లం వేస్తున్నాను. చూడండి, మటన్ కాబట్టి నేను అల్లం ఎక్కువే వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది కదా, అల్లం స్మెల్ మంచిగా తెలిసే విధంగా. అండ్ ఇప్పుడు ఒక మిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని అంతటిని మనం మిక్స్ చేసుకోవాలి కచ్చాపచ్చగా. చూడండి, ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న మటన్ ఉంది కదా, యాక్చువల్గా కైమా అయితే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మొత్తం వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా మొత్తం అంతా ఈ విధంగా మనకి మిక్స్ అయిపోతుంది. అండ్ మటన్, శనగపప్పు మొత్తం అన్నీ కలిపి ఈ విధంగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకుని నేను చూపించిన విధంగా నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. దాన్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనము రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మంచి కలర్ ఇస్తుంది కాబట్టి నేను 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ మనము ఇప్పుడు ఒక స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం గారెల్లా చేసినప్పుడు విడిపోకుండా ఉండాలంటే కొంచెం శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక ముద్దలా కలుపుకొని ఇప్పుడు వాటిని చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకోవాలి. నేను చూడండి, ఈ విధంగా ఒక చిన్న ముద్ద తీసుకుని ఈ విధంగా ఒక బాల్లా చేసుకుని వాటిని నార్మల్గా మనం మసాలా వడలు ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి. సో ఈ విధంగా పిండి మొత్తాన్ని ఇలా బాల్స్లా చేసుకుని వడల్లా ఒత్తుకోవాలండి. చూడండి, నేను మొత్తం అన్ని ఈ విధంగా ఒత్తాను అనమాట. అండ్ ఇప్పుడు మనం ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను జస్ట్ ఒక స్మాల్ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఆయిల్తో పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గారెని మనం ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రై అనేది హై ఫ్లేమ్ మీద చేసుకోకూడదు, మరి లో ఫ్లేమ్ మీద చేసుకోకూడదండి. మీడియం ఫ్లేమ్ మీద చేసుకున్నట్టయితే మనకి బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో లేదంటే హై ఫ్లేమ్ మీద చేసేస్తే కనుక మనకి కలర్ వెంటనే చేంజ్ అయిపోతాయి, బట్ లోపల ఉడకవు. అదే లో ఫ్లేమ్ మీద చేస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద మనం చేసినట్టయితే ఈవెన్గా కుక్ అవుతాయి అండ్ మంచి కలర్ కూడా వస్తాయండి. సో ఈ విధంగా మనము ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. అంతే, మనకి మటన్ వడ అనేది రెడీ అయిపోతుంది. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.